ఆంధ్రప్రదేశ్ ఓటర్లారా బుద్ధి తెచ్చుకోండి, జ్ఞానం తెలుసుకోండి. మంచికి చెడుకి ఒక గీత ఉంది, ఆ గీత తెలుసుకోండి. వైఎస్ఆర్సీపీ నాయకుల్లో చూడండి, బూతులతో జోగి రమేష్, అంబటి రాంబాబు. గతంలో గారు అనివ్వండి, ఇప్పుడు మానేశారు. ఎంచేతన వాళ్ళు ఆ బూతులకి గారు అనే పదాన్ని ఇస్తే ప్రజలు నన్ను తిట్టేలాగా ఉన్నారు. ఆ గారు మానేశారు. ఇగో ఈ మహానుభావుడేమో నిర్మిస్తాడు, వీళ్ళేమో నాశనం చేస్తారు. ఒకడు నిర్మించడం, ఒకడు నాశనం చేయడం. ఇది ఎక్కడ కర్మండి? ఆ నిర్మాతనే శాశ్వతంగా పెట్టుకుంటే మన పని అయిపోద్ది కదా, మనం బాగుపడతాం కదా, మంచి రోజులు వస్తాయి కదా. ఈ బూతులు ఏంటంటే అంబటి రాంబాబు, జోగి రమేష్, ఆయన ఎవడో అనిల్ కుమార్ యాదవ్, పాపం రోజా అమ్మ, ఏంటంటే ఈ బూతులు ఏంటంటే? బూతులా అంటే మీకు ఓట్లు వేయకపోతే ప్రజల్ని తిట్టండి, వెళ్ళి చెప్పు తెచ్చి కొడతారు ప్రజలు. ప్రతి నియోజకవర్గానికి వెళ్ళి మాకెందుకు ఓట్లే లేదు, మాకెందుకు ఓట్లే లేదు అని ప్రజలు తిట్టండి. నిర్మించే చంద్రబాబు నాయుడు గారిని, కష్టపడే లోకేష్ గారిని, రామానాయుడు గారిని, అశోక్ గజపతిరాజు గారు లాంటి ఒక నాయకుడిని మీ పార్టీలో చూపించండి. మీ అందరికీ వాళ్ళు అడుగుతాను నేను వచ్చి, ఒక్క అశోక్ గజపతిరాజు దమ్ముంటే చూపించండి మీ దగ్గర. మన దగ్గర పొలం ఇచ్చారు వాళ్ళు ఎయిర్పోర్ట్ కి. అట్లాంటి నాయకులు కావాలి కానీ మన ఈ బూతులు ఏంటంటే మన పిల్లలు పాడైపోతారు, మన ఆడపిల్లలు పాడైపోతారు, మగ పిల్లలు పాడైపోతారు. ఈ బూతులు వింటే ప్రజలారా తెలుసుకోండి, వీళ్ళని శాశ్వత సమాధి కల్పించండి పార్టీకి. ఆ రోజున నిజమైన బంగారు ఆంధ్రప్రదేశ్ నిర్మాణం అవుతుంది.